ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరు గర్జన సభకు డప్పులు కొట్టే కళాకారులు, చెప్పులు కుట్టే వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు అందరూ పోరు గర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాదిగ మాట్లాడారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరు గర్జన సభకు డప్పులు కొట్టే కళాకారులు, చెప్పులు కుట్టే వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు అందరూ పోరు గర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాదిగ మాట్లాడుతూ చాలని జీతాలతో బతుకుతూ గ్రామాలను శుభ్రంగా చేస్తున్న పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సిబ్బందితో సమానంగా పారిశుద్ధ కార్మికులు సేవలు అందించారని తెలిపారు. వారి సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రశంసించిన విషయం మనకు తెలిసిందేనని, స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన పై 2 డిమాండ్ల సాధన కోసం డప్పుచప్పు వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు, మాదిగ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నకరేకంటి అంజయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కందిగంటి యాదగిరి మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా సైదులు మాదిగ, బొజ్జ ఏసు మాదిగ, నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చింతా లక్ష్మణ్ మాదిగ, చెరుకుపల్లి శాంతకుమార్ మాదిగ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే పర్మనెంట్ చేయాలి, పారిశుద్ధ కార్మికులను వెంటనే ఆర్పీఎస్ ఇవ్వాలి. చెప్పుకు డప్పు 5,000 పింఛన్ ఇవ్వాలి. డప్పు చెప్పుకు 5,000 పింఛన్ ఆర్పీఎస్ ఉండాలి. బంగంపల్లి సంఘాల నాయకత్వం ఉండాలి. బంగంపల్లి సంఘాల నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. నకరేకంటి అంజయ్య మాదిగ, మాదిగ రిజర్వ్ ఏర్పాటు కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు నల్గొండ జగ్జీవన్రావు గారి చౌరస్తాలో ఎంఆర్పీఎస్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మారపేక నరేందర్ గారు, రాష్ట్ర నాయకులు ఏసన్న గారు, మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు స్వామి గారు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కందికంటి యాదగిరి గారు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం డప్పులు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలనే దాని మీద, అట్లాగే పారిశుద్ధ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలనే దాని మీద ఈరోజు కరపత్రం రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు దళితులని ఏ రకంగానైతే మేము ఆదుకుంటాము, మేము వాళ్ళు కాపాడుతామని చెప్పిరో అదేవిధంగా ఈరోజు చెప్పులు కుట్టే, డప్పులు కుట్టే మాదిగలకు తక్షణమే వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. అన్ని కుల వృత్తులకు పింఛన్ ఇచ్చే విధంగా మాదిగలకు కూడా చెప్పులు కుట్టే, డప్పులు కుట్టే వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో మాదిగ రేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసినటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి మా యొక్క పేద వర్గాలైనటువంటి పారిశుద్ధ కార్మికులను ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు తక్షణమే పర్మనెంట్ చేసి ఆ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. అదే పోరాటంతో రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 29న పోరు గర్జన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఆ సభకు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం ముందు రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు పింఛన్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాది కులంలో ఉన్నటువంటి కులవృత్తి డప్పులు కొట్టే వాళ్లకు, చెప్పులు కుట్టే వాళ్లకు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలనే డిమాండ్లతో మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డికి మాదిగల పక్షాన ప్రేమ ఉంటే తక్షణమే పారిశుద్ధ కార్మికులు వివిధ హోదాలలో వాళ్ళ రోడ్లు కానీ అన్నీ శుభ్రం చేసి వీళ్ళకి అందిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చేయాలని న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము అడుగుతా ఉన్నాం.